V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖలో మూలపాలెం కొత్తమ్మ తల్లి జాతర మహోత్సవం రంగరంగ వైభవం జరిగింది. ఈ యొక్క అమ్మవారి జాతర 10వ తారీఖు నుండి 29 వరకు జరిగింది. మూలవరేటు కుంకుమ పూజలతో తెల్లవారుజామున భక్తులు క్యూలైన్లో పాల్గొని అమ్మవారి దర్శించుకున్నారు. సాయంత్రం మేళ తాళాలతో రంగరంగ వైభవంగా డ్యాన్స్ ఇతర ప్రోగ్రాంలు కార్యక్రమాలు జరిగాయి. ప్రతి ఒక్కరు కూడా అన్ని సంస్థలు పెద్దలు యువకులు అందరూ కూడా ఆదరణ కోరుకుందాం. అలాగే మా కుటుంబ సభ్యులు మరి తోడపూజ గారు, అలాగే పేర్ల అప్పలర్సి గారు, తదితరులు అందరూ కూడా మరి యొక్క మేర పెద్దలు గ్రామ కమిటీ కుటుంబాలందరూ కలిపి మరి యొక్క అమ్మవారి మాకు తాతల తండ్రులు కూడా ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలు ఒకసారి పూర్వం చేసేవారు. మరి కాలం మారిన రోజు కూడా మరి 5 సంవత్సరాలు ఒకసారి మరి అమ్మవారి పండుగ ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి కూడా చేసుకొస్తున్నాం. అలాగే గత 2014లో మరి అమ్మవారు చేసాము. మరి 2019లో చేద్దామన్న అనే టైంకి మనకి 3 సంవత్సరాలు కరోనా వచ్చింది. మరి ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ కూడా మనకి కంట్రీ అయిపోయింది. దాని మీద గ్రామంలో రకరకాలుగా సాంకేతికంగా అమ్మవారు దెబ్బవుతామని చెప్పేసి ఆలోచనతో మరి ఈరోజు మరి మొన్న ఈరోజు అయ్యే కార్యక్రమాలు మరి నేల వేషాలతో అమ్మవారు రకరకాల నేల వేషాలతో కొత్త అమ్మవారు అనుపు కార్యక్రమం జరుగుతుంది. అలాగే భారీగా లైటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే భారీ మందుగుడి సామాను కూడా మరి కనీ విరిగిన రీతిలో మరి వేటలపాలెం వాళ్ళకి మరి విశాఖపట్నం జిల్లా వాళ్ళకి మరి మేము ఆల్రెడీ పోటీ పెడుతున్నాము. ఎందుకంటే అమ్మవారు 15 లక్షలు లైటింగ్ ఇచ్చాం సార్. 15 లక్షలు ఇచ్చాము. మరి మందుగుడి సామాను కూడా ఒక 6-7 లక్షల వరకు అవుతుంది. మరి ఈ స్టేజ్ ప్రోగ్రాలు కూడా మరి ఉన్నాయి. నిన్న ప్రోగ్రామ్ అయింది. ఎందుకంటే ఆకాశం బాగాలేనందువల్ల స్టేజ్ ప్రోగ్రాలు ఇంచుమించు ₹1 కోటి పండుగ అవుతుంది సార్. ఇది మరి మాకు సుమారుగా ఈరోజు అయితే ఒక 30,000 వరకు వస్తారండి జనం.